మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగేటువంటి వాడు. మీరు చూడడానికి చక్కగా కనిపించినటువంటి వారందరూ చాలా అందంగా ఉంది, ఈమె చాలా అందంగా ఉన్నాడు అనుకుంటుంటాం, కానీ వ్యక్తిగతంగా వారి క్యారెక్టర్స్, వారి ఇన్నర్ ఫీలింగ్స్, వారి బిహేవియర్స్ అంత బాగుండి ఉండవు. మిక్కిలి చక్కనిది అని అంటే రెబ్కా అందం గురించి మాట్లాడలేదు. ఒక వ్యక్తికి అందం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ అందాన్ని మనం చూడాలి అని అంటే రెబ్కాలో ఉన్నటువంటి అందం తెల్లటి శరీరం కాదు, చక్కగా బుజ్జిగా ఉన్నటువంటి శరీరం గురించి కాదు, అందంగా ఉన్నటువంటి పరిస్థితిని గురించి కాదు మాట్లాడుతూ ఉంటుంటా. ఒక వ్యక్తి అందం ఏ రీతిగా వస్తుంది, చక్కదనం ఏ రీతిగా వస్తుంది అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. రెబ్కాలో ఉన్నటువంటి చక్కదనం ఏంటో తెలుసా? అబ్రహాము చేత పంపబడినటువంటి తన దాసుడైనటువంటి ఎలియాజరును తాను ప్రేమించి తన మాటకు లోబడి తను అడుగుతాడు, అమ్మా నాకు త్రాగడానికి నీళ్ళు ఇస్తావా, నాకు త్రాగడానికి దాహానికి నీళ్ళు ఇస్తావా అంటే ఆమె చెప్తున్నటువంటి మాట, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. నీకు మంచినీళ్ళు ఇస్తాను అన్నటువంటిది చిన్న మాట, కానీ నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని అంటే అది ఆలోచింపదగినటువంటి విషయం. ఎలియాజరు కూడా తాను తీసుకుని వచ్చినటువంటి సామాన్లు మోయడానికి 10 ఒంటెలు వచ్చాయి. ఒక్కొక్క ఒంటె 250 లీటర్ల నీళ్లు తాగుతుంది. 250 లీటర్ల నీళ్లు అంటే ఒక బిందెలో, ఒక టిన్నులో 20 లీటర్ల నీళ్లు పడతాయి. అంటే ఎన్ని టిన్ల వాటర్ ఆమె 80 అడుగుల డెప్త్ ఉన్నటువంటి మెట్లు కలిగినటువంటి నీటిలోనికి వెళ్ళి ఎన్నిసార్లు ఎక్కి దిగిందో 10 ఒంటెలకు సరిపడినటువంటి నీళ్లు పోసిందో. ద సాక్రిఫికేషన్ ఆఫ్ రిబ్కా. ఒక వ్యక్తికి అందం ఎప్పుడు వస్తుంది అని అంటే త్యాగం చేసినప్పుడు వస్తూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితం త్యాగంతో కూడుకున్నటువంటిది. రెబ్కా తన ప్రేమను పంచి ఇచ్చి ఎదుట వ్యక్తి యొక్క అవసరత తీర్చేటువంటిది. మరలా ఎలియాజర్ అంటాడు, అమ్మా మీ ఇంటి దగ్గర ఏమైనా ప్లేస్ ఉంటుందా అని అడిగితే రెబ్కా చెప్పిన మాట ఏంటంటే, మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది సార్, యూ ప్లీజ్ కమ్, వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి. మీ ఒంటెలకు సరిపడినంత ఆహారం ఉంది, పశువులకు సంబంధించిన ఆహారం ఉంది, మీకు స్థలం ఉంది, ప్లీజ్ కమ్ టు అవర్ హోమ్, మా ఇంటికి రండి. పరిచర్య చేసింది, ఆశ్రయాన్ని ఇచ్చింది, ఇంటికి తీసుకుని వెళ్ళింది. దైవజనుని ఎలియాజర్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది. మనందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన సంభాషణ. ఎందుకు వచ్చాడో తన అన్నలతో చెప్తా ఉంటాడు, కుటుంబీకులతో చెప్తా ఉంటుంటాడు. వాళ్ళిద్దరికి ఇష్టమైంది. అప్పుడు అంటది, వాళ్ళు అంటారు, అమ్మా మరి ఈ దైవజనునితో, ఈ సేవకునితో నువ్వు వెళ్తావా అంటే రెబ్కా వెంటనే చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్తాను, ఐ విల్ గో విత్ హిమ్, నేను వెళ్తాను. దేవుని సేవకునితో రెబ్కా కలిగి ఉన్నటువంటి ఈ అనుసంధానం, ఈ ఆత్మీయ బంధాన్ని మనం చూడాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే, ఎలియాజరు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉంటున్నాడు. ఈ రోజున యజమానుడైనటువంటి అబ్రహాము కుమారునికి భార్యగా తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి వాడు ఎలియాజర్. తండ్రి అయినటువంటి దేవుని ఇంటికి యేసుక్రీస్తు ద్వారా సంఘానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాడు దైవజనుడు. ఈ రోజున సంఘం ఇట్ మస్ట్ కమ్యూనికేట్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునితో సంఘములో ఉన్న సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరూ దేవుని సేవకునితో సత్సంబంధం, ఆత్మీయ సహవాసం కలిగి ఖచ్చితంగా ఉండాలి. మీకు తెలుసా, ప్రపంచములో ఈనాటికి అబ్రహాం అంతటి ధనవంతుడు లేడు సార్.
ముఖేష్ అంబానీ ఇంటిలో 600 మంది పని చేస్తారు. కానీ అబ్రహాము దగ్గర ఆనాడు పని చేసిన వాళ్ళే 3000 మంది సర్వెంట్స్. హీ హ్యాడ్ 3000 సర్వెంట్స్. ఈరోజుకి అంతటి ధనవంతుడు లేడు. ఆ ధనవంతుని ఇంటికి రెబ్కా వెళ్ళడానికి గల కారణం ఆమె చక్కనిది. ఎందులో చక్కనిది అని అంటే ప్రవర్తనలో చక్కనిది, హృదయములో చక్కనిది. రెబ్కా అనేటువంటి మాటకు అర్థం తాయి అంటే ముడివేయుట. ఆమె మనుషులతో ముడివేసుకున్నటువంటి, పెనవేసుకున్నటువంటి అనుభవం కలిగినటువంటిది. పరిచర్య ద్వారా, ప్రేమ ద్వారా, ఆత్మీయత ద్వారా. నాన్న కృష్ణ, కిరణ్తో నీ జీవితం రేపటి దినమందు వివాహ బంధం ద్వారా ముడివేయబడుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, వివాహం అంటే ఇద్దరు మనుషులు కలుసుకోవడం కాదు, ఇద్దరు మనస్సులు కలవాల్సినటువంటి అవసరత ఉంది. పెండ్లి అంటే బాజా భజంత్రీలు, ఇన్ని అట్టహాసాలు, ఇవంతా దేనికోసం చేస్తాము అని అంటే 2 కుటుంబాలు కలుస్తూ ఉంటున్నాయి. నాన్న, 2 కుటుంబాల కలయిక మీ వివాహం. అంత మాత్రమే కాదు, 2 గ్రామాల కలయిక మీ వివాహం, 2 సంఘాల కలయిక మీ వివాహం. కాబట్టి 2 కుటుంబాల గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటుండాలి, 2 గ్రామాల గురించి ఆలోచన చేస్తూ ఉండాలి, 2 సంఘాల గురించి ఆలోచన చేస్తూ ఉంటుండాలి. మరలా సామర్లకోటలో, బలుసులపేటలో ఎవరికైనా కుర్రోళ్ళకి సంబంధాలు చూడాలి అని అంటే రామకృష్ణాపురం పరిగెత్తుకుంటూ వచ్చేయాలి కొన్ని రోజుల తర్వాత. బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్, ద వే ఆఫ్ యువర్ కన్సర్న్ అండ్ ద లవ్. నీ ప్రేమ ద్వారా, నీ అనురాగము ద్వారా మనల్ని బట్టి మన ఊరు గురించి మాట్లాడుకుంటారండి. అమ్మ బాబోయ్ పలానా ఊరోళ్ళే అంటుంటాం ఒక్కొక్కసారి మన పెద్దలు. ఎందుకనంటే ఆ ఊర్లో వాళ్ళు అలా ఉంటారు కాబట్టి. కానీ రామకృష్ణాపురం వల్ల తిరిగి లేకుండా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ ఊరి నుంచి క్రిస్టినాన్ని చేసుకున్నాం, శ్రీజాన్ని తెచ్చుకున్నాం. మేము చాలా మంచి కుటుంబం అండి, మంచి ఊరండి. ఇవన్నీ మీ మీద ఆధారపడి ఉంటాయి. ఏదో మీరు పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం, ఆయనతో కాపురం చేసేస్తున్నాం, మేము ఉండడం కాదు. మీ ఊరు గురించి మాట్లాడుకుంటారు, మీ ప్రవర్తనను బట్టి. మీ కుటుంబాల గురించి మాట్లాడుకుంటారు, మీ సంఘాల గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి సంఘ ప్రతిష్టత, కుటుంబ గౌరవం, ఊరి యొక్క మర్యాదను కాపాడేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని, నువ్వు అలాంటి బిడ్డవని కుటుంబముగా ఐ ట్రస్ట్ దట్, ఐ బిలీవ్ దట్, అండ్ వీఆర్ గివింగ్ అష్యూరెన్స్ టు ద బాబు కిరణ్ ఫ్యామిలీకి అంతటికి మంచి బిడ్డను మీ ఇంటికి ఇస్తూ ఉంటున్నాము. ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్టతలను బిడ్డ నిలబెడుతుందని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయం మరొక్కసారి ఇందాక వచ్చినటువంటి పెద్దలు వస్తారా పైకి? ఐ డోంట్